హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సామలకోట అమ్మాయి. ఈరోజైతే మేమైతే అన్నవరం అయితే వెళ్తున్నాం. ఎందుకంటే మా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ యానివర్సరీ అని అయితే మేమైతే అన్నవరం అయితే వెళ్తున్నాం. మీలో ఎవరైనా అన్నవరం వెళ్ళారా? వెళ్తే కామెంట్ చేయండి. అన్నవరం వెళ్ళి పూజ చేయించుకుందామని అయితే టికెట్స్ అయితే తీసుకుని పూజ చేయించుకోవాలంటే కంపల్సరీ టికెట్స్ అయితే కావాలి గాయస్. టికెట్స్ అయితే తీసుకుని బయటకు అయితే వచ్చాం. అలా గుళ్ళోకి అయితే వెళ్తున్నాం. గుడిలోకి వెళ్ళగానే దేవుణ్ణి రథం మీద పెట్టుకుని ఊరేగింపు అయితే మొదలైంది. అలా దేవుణ్ణి చూడడానికి అయితే 2 కళ్ళు సరిపోలేదు గైస్. చాలా బాగా రెడీ చేసి దేవుణ్ణి దండం పెట్టుకుని మా రూమ్లోకి అయితే వెళ్ళాం. అలా రూమ్లోకి వెళ్ళి కూర్చున్నాక అయితే పంతులు గారు అయితే వచ్చారు. మేమైతే సత్యనారాయణ రథం అయితే చేయించుకుంటున్నాం. మీలో ఎవరైనా ఇప్పుడు వచ్చి రథం ఎవరైనా చేయించుకున్నారా? చేయించుకుంటే కామెంట్ చేయండి. ఇక్కడైతే చాలామంది అయితే రథం అయితే చేయించుకుంటారు. రథం చేయించుకుంటే మంచిదని, కష్టాలు ఏమన్నా ఉంటే తొలగిపోతాయని అంటారు. రథం అయితే అయిపోయాక అయితే పంతులు గారు అయితే 5 కథలు అయితే చెప్తారు. తర్వాత అయితే పంతులు గారు అయితే మీకు ఏమైనా కోరికలు ఉంటే కోరుకోమని అయితే చెప్తారు. ఇక్కడ ఏమైనా కోరుకుంటే కంపల్సరీ నెరవేరుతుందని అయితే చెప్తారు. తర్వాత అయితే బయటకైతే వచ్చేసి దేవుడిని అయితే దర్శనం చేసుకుందామని అయితే లైన్లోకి అయితే వెళ్ళాం. దేవుడి దగ్గర అయితే వీడియోస్ తీయకూడదని వీడియోస్ తీయలేదు, కానీ దేవుడిని అయితే చాలా బాగా అలంకరించారు గాయ్. దగ్గర అయితే భోజనాలు అయితే పెడతారు. మేమైతే గుడి దగ్గర అయితే భోజనం చేసేసి అయితే బయటకైతే వచ్చేసాం. ఇలా ఎవరైనా ఈ గుడికి వెళ్ళాలనుకుంటే కంపల్సరీ వెళ్ళండి. చాలా చాలా బాగుంటుంది గైస్ ఈ గుడి అయితే. నేను మా డాడీ అయితే మా మమ్మీని అయితే వదిలేసి వెళ్ళిపోతున్నామని మా మమ్మీ అయితే బ్యాక్ సైడ్ నుంచి అయితే వీడియో అయితే తీస్తున్నారు గైస్. బాయ్ బాయ్.